నాకు తెలిసి సాయిరెడ్డి గారు అప్రూవల్గా మారేంత వీక్నెస్ మనిషి అయితే కాదు సార్. తప్పులు అనేది మానవ సహజం. ఏదైనా ఒకటి రెండు చేసి ఇప్పుడు మొన్న కూడా ఆ అమ్మాయి ఎవరు గిరిజన ఎస్టీ ఎదకల అమ్మాయి ఏదో కూడా వచ్చింది. ఈ మరి ఎలాంటి పేపర్ అంటే మనం మీడియా వాళ్ళకైతే చిన్న కొద్ది దొరికిందనుకో దాన్ని డొంకపట్లు ఆగుతారు. దాని మీద ఏ చిలవలు పొలవలు వస్తాయి. రావని అంటానికి లేదు. నిజమా లేదా అనేది తర్వాత తెలిసింది. మనం ఏం కాదలేము. అట్లే విజయసాయిరెడ్డి గారి మీద అభియోగాలు ఒకటి రెండు ఉండొచ్చు. విజయసాయిరెడ్డి గారు బంధువు తారకరత్న భార్య. ఓకే, ఏంటి ఆ బంధుత్వం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్లే చేసి వెనక నుంచి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి దెబ్బతిద్దామని తీసుకుపోయినాం. ఇట్టనే ఎందుకు అనుకోకూడదు అంటే చంద్రబాబు తీసుకెళ్ళారంటారా? అనుకోకూడదని ఏమంటారు. ఇదే ఎందుకు అనుకోవాలి? ఓకే, కూడా అనేది ఏంది ఇదే మనం ఎందుకు అనుకోవాలి? అది ఆ కోణంలో కూడా మనం ఆలోచించచ్చు కదా. ఒకవేళ సాయిరెడ్డి ఇలా జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అవుతారు, పులివెందుల్లో ఉప ఎన్నికలు ఖాయం అనేది బీటెక్ రవి చెప్తారు. నిజంగా పులివెందుల్లో బై ఎలక్షన్లు వస్తాయి? పులివెందుల్లో బై ఎలక్షన్ రావు సార్. ఒకవేళ వచ్చినా కావాలని ఆయన సస్పెండ్ చేసి నుంచోడానికి అర్హత లేకపోయినా ఏంటి భారతమ్మ గారిని నుంచోబెట్టి మళ్ళీ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోగల దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయి పులివెందుల్లో. ఒకవేళ కుట్ర చేయొచ్చు. మనం చేయడానికి ఏముందండి, ప్రభుత్వం అంతా మా చేతిలో ఉన్నాడు. ఏదైనా జరగకూడదు ఏదైనా జరగవచ్చు, చూస్తున్నాం కదా సార్. అందువల్ల దానికి అసలు రాదు. ఒకవేళ వచ్చినా కూడా కోర్టులో వేస్తారు సార్. ఈ 5 ఏళ్ళు అయిపోద్ది. కోర్టులో నాకు అన్యాయం జరిగిందని గెలిచినోడు ఒన్నోడు వేసుకుంటేనే 6-7 సంవత్సరాలు పడుతుంది కదా సార్. ఓకే, ఇదెందుకు జరగదు? అరే జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పార్టీ బాధ్యత నాయకత్వాన్ని భారతిరెడ్డి గారు లీడ్ చేయగలరా? నిజంగా జగన్ జైలుకి వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని నేనని అనుకోవట్లేదు. అంటే నాకు అంత అవగాహన లేదు. నేను ఉండవేళ ప్రభుత్వం పదే చెప్తుంది. ఉండవేళ అరుణ్ కుమార్ గారు మీకు మంచి నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీలో అడ్వకేటు. ఆయన ఇంటర్వ్యూలు ఎప్పుడు నేను తప్పకుండా చూస్తుంటా. ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏది నిలబడవు, ఇప్పుడున్నవన్నీ కొట్టేశారు. ఇంకో 4-5 కేసులు ఉన్నాయిగా, అవి కూడా శిక్ష పడే కేసులు అయితే కావాయి. ఇప్పుడు కిట్పోకో కదా సార్. గిట్పోకోలో గిబ్బులు ఉంటే డబ్బులు కడితే దాని పని అయిపోతుంది కదా. కిట్పోకో డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, దానికి శిక్ష పడాల్సిన అవసరం లేదు. అవి కాకుండా కొత్తగా ఏదన్నా లడ్డను బొడ్డను ఇవన్నీ ఉంటాయి కదా. ఇటు మరి ఈ లడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాల్సి మన సత్యనారాయణ మీద ఎవరిని సస్పెండ్ చేయాలి? ఎవరిని అరెస్ట్ చేయాలి? తిరుపతి దాంట్లో ఎవరు తొక్కిసలాంటి ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇవన్నీ ఇంకొక మాట కూడా సార్, నేను వైసీపీ నాయకుడిగా కాకుండా ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక మాట చెప్తున్నాను మీకు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి కొన్ని లోటుపాట్లు చేసింది కరెక్ట్. 3 రాజధానులు కరెక్ట్ కాదు. 3 రాజధానులు కరెక్ట్ కాదు. నువ్వు పెట్టుకుని రాజధాని అనేది నడిబొడ్డు. ఇది విజయవాడే నడిబొడ్డు. ఇటు అనంతపూర్ నుంచి వచ్చాడు, అటు వైజాగ్ నుంచి వచ్చాడు. లేదు మీరు కావాలనుకుంటే ఫస్ట్లో ఒక వైజాగ్ 3 రాజధానులు ఎందుకు? వైజాగే రాజధాని, హైకోర్టు ఇక్కడ విజయవాడలో ఉంటుంది అని చెప్పు. తిరిగి 3 రాజధాని 3 రాజధానులకు నువ్వేం చేసేవాడిని? ఆయన 5 ఏళ్ళు మరి రాజధాని లేకుండా చేసిండు. ఆయన 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండు? తాత్కాలిక రాజధానులు కట్టిండు. మరి ఎల్ఎన్టీ వాడికి ఎంతకి ఇచ్చిండో తెలుసు కదా. స్క్వేర్ ఫీట్ 12,000 13,000కి ఇచ్చాడు సార్. ఏంటి ఆయన మహామేధావులు వీళ్ళందరూ కూడా అమరావతి ప్లేస్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే అమరావతిలో మళ్ళీ నవనిర్మాణం తయారు చేస్తామని చెప్పి ఒక రూపం తీసుకొస్తే కొత్త నగరాన్ని సృష్టిస్తామని చెప్తారు. ఏమీ జరగదు గురుగారు. 5 ఏళ్ళు అమరావతి పూర్తవుతుంది అంటారా? అమరావతి పూర్తవడం అనేది జరిగేది కాదు. ఈ 5 ఏళ్ళలో ఏం జరిగింది అంటే లోగడ ఆయన కట్టిపోయిన బిల్డింగ్లు ఉన్నాయిగా, వాటన్నిటి ప్లాస్టింగ్ చేసి సున్నం కొట్టి ఆ ఉద్యోగస్తులకు ఆ ఫ్లాట్లు ఇటు వరకు జరిగింది. ఈ 5 సంవత్సరాలు అంతే. అమరావతి ఏమీ జరగదు, ఏమీ ఉండదండి. నేను చెబుతున్నాను ఉండండి సార్. నేను అంత మేధావిని కాకపోయినా నాకు తెలిసిన నాలెడ్జ్లో చెప్తున్నా. అంతకంటే అక్కడ జరిగేది ఏమి లేదు. అంతకంటే ఏదో ఇంకా మధ్యలో బాగుపడడానికి మన ఏదో 30,000 కోట్లకో ఏదో పిలిచారుగా, ఎంత జరిగిందో చూద్దాం. అక్కడ ఉండేది ఎవరంటే అమృత కాలేజీ, ఆ బీఆర్ఎస్ కాలేజీ, ఇంకో బిట్ కాలేజీ, ఈ కాలేజీలో ఉంటాయి తప్ప
ఏం ఉండవండి. రాజధాని అభివృద్ధి కాదు. రాజధాని ఏం అభివృద్ధి వాళ్ళు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు.